మనము చేయగలిగేది ప్రార్థన. అసాధ్యమైన మనం చేయలేం, కానీ మనం చేయగలిగేది ప్రార్థన. దైవజనుని మాటలో ఆ ప్రార్థనను కూడా నిలకడగా, పట్టుదలగా, విసుక్కోకుండా, మొండిగా గోజాడాలి. పదే పదే ఒకే విషయాన్ని గురించి అడగటం అంటే ఎవరికైనా విసిగే కదండి. విసుగా లేదా? అడిగించుకునే వ్యక్తికి, లేకపోతే అడిగేవాడికైనా విసిగే. ఏంటి అడగవచ్చు కదా అంటే, ఇప్పుడు 5 సార్లు అడిగాం, ఏం ఆన్సర్ రాలా, అందుకే ఇంకేం అడుగుతాం. నాకు విసుగు వచ్చింది, అడిగినా మనిషి చేయటల్లా, ఇంకెందుకు చెప్పటం, అడగటం, అందుకే వదిలేశాను. కానీ దేవుడు అలా ఉండడు. ఏదో ఒక రిజల్ట్ అనేది నీకు తప్పనిసరిగా దేవుని దగ్గర నుండి దొరుకుతుంది. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతివాడు పొందును. అడుగు ప్రతివాడు పొందునని ఉంది కదా, అడిగిందే ఇస్తాడు కదా. మళ్ళా నువ్వేంటి, మనం ఒకటి అడిగితే అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు, లేకపోతే వద్దంటాడు. లేదా టైం ఎన్ని చెప్తున్నావు ముచ్చట్లు. మొత్తం 7 ఏముంది? అడుగుడి, వెదగుడి, తట్టుడి, రైట్. కళ్ళు లేనోడు వచ్చాడు, ఏం కావాలి నీకు అన్నాడు, కళ్ళు కావాలన్నాడు, కాళ్ళు లేదుగా, కళ్ళేగా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒకటి అడిగితే ఇంకోటి ఎందుకు ఇస్తాడు? మనం అడిగిందే ఇస్తాడు అని మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి, అడుగు ప్రతివాడు. అంటే ఆ ఒక్క మాట దగ్గర ఆగిపోకూడదు. మత్తయి 7:7 ఆ మాట ఉంది. 1 యోహాను పత్రిక 5:14 ఇంకో మాట ఉంది చూడు. 1 యోహాను పత్రిక 5:14 ఇంకో మాట ఉంది. ఆ మాటను బట్టి ఇంత మాట, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ప్రభువును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అబ్బా, మనం ఏదైనా అడగొచ్చంట, అయితే అడిగేది ఆయన చిత్తమై ఉండాలంట. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. సో నువ్వు అడిగేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకో, వివేచించు, నేను అడుగుతున్నా ఇది ప్రభువు చిత్తమా కాదా. ఆ చిన్న విశ్లేషణ అనేది, ఆ చిన్న విమర్శ అనేది మనకు ఉండాలి. నేను అడుగుతున్నా ఇది తండ్రి చిత్తమా కాదా అన్న ఒక ప్రశ్న అయితే ఉండాలి. ఎందుకంటే లేఖనంలో ఆ మాట ఉంది. కొంతమంది భక్తులు ఏం చెప్పగా విన్నానంటే, నేను దేవుని డిమాండ్ఫుల్గా అడగాలండి, దేవుని డిమాండ్ఫుల్గా అడగాలి. అందులో నీ చిత్తం అయితే ఏంది, ఇంక నీ చిత్తం ఏంది, మళ్ళీ నాకు ఇష్టమైంది ఇవయా. నువ్వే చెప్పావుగా, యోహాను సువార్త 15:7 ఏం చెప్పావు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్ల మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తాను అన్నావుగా. నాకు ఇది ఇష్టమైంది ఇవ్వు అని అడుగుతా అని అడిగి డిమాండ్గా వసూలు చేసుకో దేవుని దగ్గర నుంచి అని చెప్తున్నారు. మంచిదే, దేవుడి దగ్గర మనకు ఆ చనువు ఉంది. డాడీ ఎందుకో డాడీ అని తగాద వేసుకొని మనం ఆయనతో వాదించుకోవచ్చు. ఆయన నవ్వుకుంటాడు, ముద్దాడుతాడు, ముచ్చట ఇస్తే సరే పోరా అని ఇస్తాడు. అది ఓకే, కాదని నేను అనను. కానీ ఇక్కడ మనం కొంచెం వివేచించాల్సింది ఏంటంటే, నువ్వు అడిగింది ఇస్తాడు, మనం ఏది అడిగినను ఆయన ఇస్తాడు. అయితే అడిగేటప్పుడు దీన్ని తండ్రి ఆమోదిస్తాడా, దీన్ని తండ్రి ఒప్పుకుంటాడా, ఇది ఆయనకు సంతోషాన్ని కలిగించేదేనా నేను అడుగుతుంది, ఇది న్యాయమైందేనా, ఈ న్యాయ విచక్షణ ఏం చూడకుండా ఇచ్చేస్తాడా, లేకపోతే చూస్తాడా? అంటే ఆయన పనోడు కాదు, మనం ఏం చెబితే అది చేయటానికి. నాన్న కాబట్టి మనం ఏది అడిగితే అది వెంటనే ఆన్సర్ ఇవ్వడు. కొంచెం ముందు ఆయన ఆలోచిస్తాడు. నువ్వేదో ముచ్చట పడుతున్నావు అని తొందరపడి ఎగబడ్డు కానీ ఓకే ఓకే అట్లా అంటాడు, కొంచెం ఆలోచించుకో అంటాడు. భక్తులు ముందే చెప్పారు, అడగండి కానీ ఆయన చిత్తము నిరిగి అడగండి అంటాడు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అని ఎందుకు పెట్టాడు తెలుసా? ట్విస్ట్, మెలిక. అసలు ఆ ముందు మాట సగం కట్ చేసి మీకు ఏది ఇష్టమో అడగండి అది అనుగ్రహించబడి అంటే సూపర్ ఉండేది. ప్రతి చోట అలాంటి ఆఫర్స్ ఇచ్చే ప్రతి చోట కూడా షరతులు వర్తిస్తాయి అన్నట్టు ముందు ఇది పెడతాడు, లింక్ పెడతాడు. నీవు తలగా ఉండు కానీ తోకగా ఉండవు,
నీవు పొలములో ఆశీర్వదించబడతావు, ఇంట్లో ఆశీర్వదించబడతావు. నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును. తెగుళ్ళేవి నీ దరికి చేరవు. అసలు నీకు అన్ని విషయాల్లో నేను తోడై ఉంటాను. నీ శత్రువులను నీ పాదపీఠంగా చేస్తా. నీ మీద ఒక్కటై వచ్చేవాళ్ళు 7 దారుల్లో పరిగెత్తేటట్టు చేస్తా. బా, ఎన్ని ఆశీర్వాదాల్లో. దేశం యొక్క ఉన్నత స్థలంలో మీద నిన్ను ఎక్కిస్తా. బా, దేవా వందనాలయ్య, తొందరగా కానీ తండ్రి. అయితే ఇన్ని చెప్పి దేవుడు షరతులు వర్తిస్తాయి అంటాడు. షరత్ ఏంది నాయనంటే, ఇదిగో నీవు నా ఆజ్ఞలను విని గైకొని వాటి చొప్పున నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. అబ్బా, ఇక్కడ పెట్టాడండి మెలిక. స్తోత్రం. అర్థమైందా? షరతు లేని ఆశీర్వాదం లేదు తమ్ముడు. షరతు లేని దీవెన లేదు. విస్తారమైనటువంటి ప్రత్యక్షతలు పౌలుకి ఇచ్చాడు. ఒక ముళ్ళు గుచ్చాడు. పౌలుకు భలే ప్రత్యక్షతలు, ఎవరికి లేని ప్రత్యక్షతలు, తరములలోను యుగములలోను మరుగైన విషయాలన్నిటినీ పౌలుకు బయలుపరిచాడు. మస్తు ప్రత్యక్షతలు అన్నీ ఇచ్చి ఒక ముళ్ళు గుచ్చి ఇంక పద అన్నాడు. ఇచ్చిన అన్నీ బాగానే ఉన్నాయి, గుచ్చిన దాని సంగతి ఏంది అన్నాడు. అది లేకపోతే నువ్వు మరో లూసిఫర్ అవుతావు, వద్దులేపా అన్నాడు. నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నువ్వు అత్యధికంగా హెచ్చిపోయే అవకాశం ఉంది. ఇతరుల కంటే నేను యోగ్యుడని నువ్వు అతిశయపడే అవకాశం ఉంది. గర్వహృదయుడయ్యే ఛాన్స్ ఉంది. నాకు అసహ్యుడయ్యే అవకాశం ఉంది. కనుక అలాగూ నీవు కాకుండా ఉన్నట్లు నీవేంటో నీ గుర్తుంటానికి, నువ్వు పొందిందంత నాదని ఎరుక నీకుంటానికి ఇదిగో ఈ ముళ్ళు ఒకటి నీ శరీరంలో ఉంచాను. శత్రువు యొక్క దూత, సాతాను యొక్క దూతగా అది నీ శరీరంలో ఉంటుంది, కానీ నీ ప్రాణానికి హాని కలగదు. నా కృప నీకు చాలు, నీ బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణం అయింది గనుక చల్ నడు అన్నాడు. అంతే. ఈ అనుభవాలు పొందిన వాళ్ళు పాటలు పాడుకున్నారు. ఇందాక వాడిన పాటలు అది కూడా ఉంది. కాయమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు సాయామి ధరగోరుచు రోయుచు తన ముళ్ళు దీయుమని ప్రార్థింప. రోయుచు అంటే తెలుసా ఏంటి? రోయుచు అంటే ఏడుస్తూ. రోయుచు తన ముళ్ళు తీయుమని ప్రార్థింప, వేయిరెట్లుగా కృపయాప్యాయముగా నొందిన. ముళ్ళు తీలేదంట కానీ 1000 రెట్లు కృప ఇచ్చాడంట. మీకు ముళ్ళు కావాలా, కృప కావాలా? దేవునికి మహిమ. 1000 రెట్లుగా కృపయాప్యాయముగా నొందిన కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. పరలోక జనకుని వరములు లభించు, పరలోక జనకుని వరములు లభించు. కరుణామౌ ప్రార్థనలు కరములు జోడించి కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కాబట్టి ఇందు మూలంగా అందరికీ తెలియజేయటం ఏమనగా, మీ యందు నా మాటలు నిలిచున్నాయడలా, అది షరతు. మా యందు నీ మాటలు లేకపోతే ఇవ్వను. ఎందుకని ఇవ్వవు? అప్పుడు ఏది అడగాలో తెలియదు నీకు, ఏది పడితే అది అడుగుతావు. ఓహో, మా యందు నీ మాటలు నిలిచుంటే అప్పుడు ఏది అడగాలో అదే అడుగుతావు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైందో నాకు చెప్పండి.